చేరవచ్చిన అందరికీ మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరికీ మన ప్రభువును రక్షకుడును విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఎవరు చూడొద్దు. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ అనాది దయా సంకల్పం ద్వారా భూదిగంతములు ఏర్పరచక ముందే మమ్మల్ని మట్టిలోనికి జ్ఞాపం చేసుకుని మా మరణ స్థితి నెరిగి మాకంటే ముందుగానే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నిర్ణయించుకుని లోకానికి మానవ శరీరాకారంలో పంపించి ఆయన కల్వరి మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా మా యొక్క పాపాలు శాపాలు అతిక్రమాలు దోషాలు కడిగి మమ్మల్ని మాకు ప్రాయశ్చిత్తం దయచేసి మమ్మల్ని నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని నాయన పాప విమోచకులుగా నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించి ఈ దినాన్ని ప్రభు దినాన్ని సన్నిధిలో చేరే ధన్యత మాకు అర్హత దయచేసినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు జ్ఞాపం చేసుకోండి. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా మరి ఆరాధన ద్వారా నిన్ను కీర్తించాం, నిన్ను మహింపరిచాం. వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. కొద్ది నిమిషాలు జ్ఞాపం చేసుకోనండి. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ ఉంచండి. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ దినం మనం గత కొద్ది దినాలుగా మరి ఇప్పుడు ధ్యానం చేసుకోలేము, కానీ దాని గురించి ఒక సబ్జెక్టే తీసుకుని మాట్లాడదాం. కొన్ని విషయాలు మన తోటి దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల వారి మృతి పట్ల తెలుగు తెలంగాణ రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశంలో అనేక మంది చింతిస్తున్నారు. అది సహజం. ఒకటే మాట ఏంటంటే అది సహజం, అది తప్పదు. నిన్న ఆయనకి జరిగింది, ఇవాళ నాకు జరగచ్చు, రేపు మీకు జరగచ్చు. క్రైస్తవులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఉండటానికి రాలేదండి. క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటానికే వచ్చాం. ఇక్కడ ఉన్నట్లయితే క్రైస్తవం అవసరం లేదు. ఈ లోకంలో మనం ఎక్కువ దినాలు జీవించాలనుకుంటే క్రైస్తవ జీవితం అవసరం లేదు. కనుక క్రీస్తు కొరకు జీవించేవారు ప్రతి వారు కోరుకోవాల్సింది ఏంటంటే మరణం. ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళటం కోరుకోవాలి. లేదండి మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు చాలా సేవ ఉంది, నాకు చాలా పని ఉంది అనుకుంటే అది నీ పని ఏంటో, నువ్వేంటో, నీవెవరవో సమస్తము నిన్ను సృష్టించిన వాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడే ఆయనకు తెలుసు. కనుక ప్రవీణ్ పగడాల వారి మరణం ద్వారా మనము కొంచెం బాధపడుతున్నాం. ఆ బాధను మనం వ్యక్తపరుస్తున్నాం. అయినప్పటికీ మనం ఆయన కొరకు ప్రార్థన చేసే కంటే ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబము కొరకు, ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఆయన చేస్తున్నటువంటి ఆర్ఫన్స్ పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు మరి 14 మంది అని చెప్పారు. ఆయనకి ఇద్దరే కుమార్తెలు కానీ 14 మందిని పెంచుకుని పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని పోషిస్తున్నాను నేనే, నా కుటుంబ సభ్యులే అన్నాడు. అట్లాగే కాకుండా ఆయన మరొకటి ఏం చెప్పాడంటే అనేక మందికి నేను జీవనోపాధి కల్పిస్తానన్న సాఫ్ట్వేర్ ద్వారా అన్నాడు. అనేక మందికి. అట్లాగే అనేక ఆర్ఫన్స్ ఆయన ముఖ్యంగా మరి రాజమండ్రి వెళ్ళాక ముందే ఆయన ఆలోచన ఏమిటంటే ఒక స్థలాన్ని ఆర్పణ కోసం ఆంధ్ర ప్రాంతంలో ఒక గొప్ప ఆశ్రమాన్ని నిర్మించాలని ఒక స్థలాన్ని తీసుకుని ఆ స్థలం కొనుగోలు చేసి దానికి మరి అడ్వాన్స్ కూడా ఇచ్చి మరి అది రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందని కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన అక్కడ ఉండి ఆ పని చేయించడానికి మరి ఇంటికి రెంట కూడా ఇచ్చేసాడు, కిరాయి కూడా ఇచ్చేసాడని. ఏదేమైనప్పటికీ ఆయన దైవ కార్యంలో బయలుదేరాడు. మరలా ఒక ఊర్లో ప్రసంగం చేయటానికి ఆయనకి వెళ్తున్నాడు. కనుక అది ఎవ్వరికీ చెప్పడాయన. ఆయన దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఎవ్వరికీ కూడా బయలుపరచడు.
లేదంటే భార్యకు కూడా ఫలాని చోట వెళ్ళాలని ఎప్పుడు సాధారణంగా చెప్పడట. ఆమె అడిగినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే ఫలాని చోటకి వెళ్తున్నాను నేను అని చెప్తాడు. కనుక మరి ఈ విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం కదండి, దేవుని చిత్తంలో ఉన్నది. ఆయన మరణము మన జీవితాల్లో మార్పు తేవాలి. గొప్ప గొప్ప వక్త ఆయన. ఎంత గొప్ప వక్త అంటే సామాన్యుడు, సహజ జీవి. మరి ఆయన అంత ఉన్నప్పటికీ కూడా, అంత ఆదాయం ఉన్నా, అంత పరిస్థితులు ఉన్నా, అన్నిటికంటే మించింది ఆయనకి మంచి వాక్శక్తి, వాక్య జ్ఞానం ఉన్నది. కానీ అంత వక్త దేని విషయంలోనూ గర్వించడు. మరి మనకు కొంచెం వస్తే మనం ఆగం. కనుక ఆయన బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా మన బిడ్డలు, మన కుటుంబం, మనము కూడా మరి ప్రవీణ్ పగడాలలాగా మనము కూడా హతసాక్షులుగా చేయబడాలి. అది యాక్సిడెంటా, మర్డరా అనేది మనం మాట్లాడకూడదు. అది దేవునికి తెలుసు. దేవునికి తెలియకోకుండా ఏది కూడా జరగదు. కానీ అది దేవుని కనుసన్నాల్లో జరగలేదు అని అనుకున్నట్లయితే అది బుద్ధిహీనత అవుతుంది. అది సమస్తము తెలిసిన దేవుడే దాన్ని జరిగించాడు. కనుక దేవుని చిత్తానికి మనము ఒప్పుకుందాం. అంతకంటే ముఖ్యంగా అలాంటి వాళ్ళు అనేక మంది మరి నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మత విభేదాన్ని మరి తొలగించటానికి, సత్యాన్ని బోధించటానికి అనేక మంది వక్తలు ఆనాటి నుంచి ఈనాటి వరకు. మార్గానికి మతానికి చాలా తేడా ఉంది. మార్గం మార్గమే, మతం మతమే. మతము మనుష్యుది, మార్గము దేవునిది. గమనించండి మాటలు. మార్గము దేవునిది, మతము మనుషులు సృష్టించినది. మతానికి మార్గానికి పడదు. మనిషికి దేవునికి మరి మంచి అగాధమైనటువంటి పెద్ద అగాధం ఉన్నది. కనుక ఆ అగాధమును పోర్చాలంటే ఎంతో మంది బలైపోవాలి, ఎన్నో శ్రమలు అనుభవించాలి, ఎన్నో కష్టాలు అనుభవించాలి. అది కూడాలంటే యేసుప్రభుని చంపినటువంటి మతం, యేసుప్రభుని చంపింది ఎవరు? మతమే, యోగా మతమే. యేసుప్రభు వారిని సిలువ వేశారు. కనుక ఈ రోజున మనం ఎంతటి వాళ్ళము, మన సహోదరులు, మన దాసులైనటువంటి ప్రవీణ్ పగడాల గారు కానీ ఇంకా అనేక మంది మరి అయిపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన దేవుని వాక్కు ద్వారా అనేక మందిని సంపాదించుకున్నాడు. నీవు నేను కూడా ఆ మాటను గుర్తు చేసుకున్నట్లయితే మనం కూడా దేవుని పనిలో ఉండి అనేక మందిని సంపాదించుకున్నట్లయితే అదే నీకు సాక్ష్యంగా పరలోకంలో నీకు నాకు నిలబడుతుంది. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు ఇచ్చిలాగన వారి కుటుంబానికి, ప్రవీణ్ పగడాల గారి కుటుంబమునకు, ఆయన ఇన్స్టిట్యూట్కి, అలాగే ఆయన చేస్తున్నటువంటి మినిస్ట్రీకి, ఆయన పరిచర్యలన్నీ కొనసాగులాగన మరి గృహ ప్రార్థనలో కానీ మన సొంత ప్రార్థనలో కానీ జ్ఞాపకం చేసుకుందాం. వాక్యగ్రంథంలోకి వెళ్దాం. ఒక మంచి మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉంచాడు. 32వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో చూసినట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడిలో ప్రాయశ్చిత్తము నొందిన వాడును ధన్యుడు. ఇద్దరు ధన్యులట. ఆ ఇద్దరు ఎవరంట? అతిక్రమము, క్రమము లేని జీవితమును అతిక్రమం అంటారు. క్రమం ఎక్కడుందయ్యా? ఈ లోకము నిర్ణయించింది కాదు క్రమము. ఈ లోకం పెట్టింది క్రమము కాదు. ఇది ఉంటే మంచిది, అది ఉంటే మంచిది, ఇలాగైతే మంచివాడు, ఇలాగైతే చెడ్డవాడు కాదు. దేవుడు నిర్ణయించినటువంటి క్రమం ఒకటి ఉంది మానవునికి. ఆ లోకము నుంచి లోకమునకు వచ్చినటువంటి దేవుడు ఆ మానవునికి ఒక క్రమం ఇచ్చాడు. ఆ క్రమమే ఆయన లేఖనం. ఆయన క్రమమే ఆయన లేఖనమును మీరి నీవు జీవించినా, బ్రతికినా, ప్రవర్తించినా అది ఏమవుతుందండి? అతిక్రమం అవుతుంది. రెండవది ఏమిటంటే పాపమునకు పరిహారము నొందినవాడు. పాపము అనేది చేసేది మాత్రమే కాదండి, మనము చేసినది మాత్రమే పాపం కాదు, చేయకోకుండా ఉన్నది కూడా పాపం. అనేక సార్లు చెప్పాను. మంచి చేయనివి అలాగ చేయకుండా పాపము,
అంత మాత్రమన కాకుండా మనము మన పితరుల ద్వారా మనకు సంక్రమించినటువంటి పాపం, దానికి కూడా ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏమిటయ్యా పాపం అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమిటా పాపం? ఏమిటా పాపం? ఒక మనుషుని ద్వారా పాపమును మరణమును, అది సరిపోతుందమ్మా. లోకములో అనగా లోకములో ఉన్న వాళ్ళలో ప్రవేశించింది ఆదాము ద్వారా వచ్చిన అతిక్రమము. ఈ రోజు వరకు మనం అతిక్రమానికి సిద్ధమైన పౌలు రోమ 7 కూడా చెప్పాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, నా తండ్రి నా పితరుడైన ఆదాము ఇచ్చినటువంటి పాపము నన్ను ఏడిపిస్తుంది, దాని నుండి ఇట్టి మరణములోనకు పాపము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. కనుక దీనికి ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము ఈ కీర్తనను దావీదు గారు రాసినారు. కీర్తన ఇది. 2వ మాట ఏమంటాడంటే, యెహోవా చేత ఈ నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత ఏమని చెప్పాలంటే నిర్దోషి. నిర్దోషి అంటే ఏంటంటే, నిర్దోషి అక్కడే ఉంది, దోషము లేనివాడు. దోషము లేనివాడు నిర్దోషి అనగా దోషము లేనివాడు, ఆత్మలో కపటము లేనివాడు కదండి. ఆత్మలో ఏముండకూడదండి? ఆత్మ అంటే వాడే ఆత్మ, మానవుడే జీవించు ఆత్మ. వాళ్ళు ఏముండకూడదు? కపటం ఉండదు. కపటం అంటే ఏంటి? కపటం అంటే చెప్పండి మన భాషలో, కప్పేసుకున్న జీవితం కదండి. కప్పుకుంటారు కొంతమంది, ఇప్పుకోరు. ప్రభు దగ్గరికి వచ్చినా సరే ఒప్పుకోరు, ప్రభు దగ్గరికి వచ్చినా సరే ఒప్పుకోరు. అటువంటి వారి గురించి మరి ఈ కీర్తన మనకు బోధిస్తుంది. కనుక గమనిద్దాం. మనం దీని అంతటినీ మనం ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది. 5వ వచనాన్ని ధ్యానం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. ఏమంటున్నాడంటే, నా దోషములను నేనేం చేస్తున్నాను? కప్పుకోలేదు అంటే దాచుకోలేదు. దాచుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు ముందు. ఎవరైనా? ఆదాము. ఎంత ఉండదు? యోబు గ్రంథం 33, 31 క్షమించండి, 31, 33. నా దోషమును దాచిపెట్టుకోవటం అంటే కప్పుకోవటం అండి. దాచిపెట్టుకుని హృదయంలో ఉంటుంది, అది వాడికి తెలుసు. అంతమానం వేధిస్తుంటది. ఆ పాపికి, అతిక్రమాలు చేసేవాడికి, దోషం చేసేవాడికి వాడి మనసులో ఉండకపోదది. అది అంతమానము దేవుని ఆత్మ కలిగిన వాడైతే అంతమానం వేధిస్తూ ఉంటది. కానీ దాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవట్లేదు. ఆదాము ఒప్పుకోలేకపోయాడు. తండ్రి నువ్వు వెళ్ళి, రే ఆదాము ఎక్కడున్నా నువ్వు? నేను చెట్టు కట్టున్నానయ్యా. ఎందుకెళ్ళా చెట్టు చాటికి? నేను దిగంబరినయ్యా. ఎందుకు దిగంబరి నీతో చెప్పిన వాడేవాడు అంటే, కనుక సిగ్గేసింది నాకు అన్నాడు పాపం చేసినప్పుడు. కనుక ప్రతి మనిషికి కూడా తన హృదయంలో పాపము వేధిస్తూ ఉంటది. ఆ పాపము వేధిస్తూ ఉన్నప్పుడు ఆ వేదనను ఎక్కడ బయట పెట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నువ్వు ధన్యుడు కాలేవండి. ధనవంతుడు కావచ్చేమో కానీ ధన్యుడు కాలేదు. బైబిల్లో ఎక్కడ చూసినప్పటికీ నీతిమంతుల గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నిర్దోషి, ఆత్మయందు ఏ కపటము లేనివాడు అని చెప్పాడు. కపటము లేనివాడిగా జీవించాలి. కపటం మనుషుల దగ్గర కడతావు, దేవుడు ఎరిగిన దేవుడి దగ్గర కూడా కపటం మాట్లాడతారు. ఎంత భయంకర జీవితం అండి! నీ గురించి ఏంటో, నువ్వేంటో, నీ హృదయం ఏమున్నదో, నువ్వేంటో, నీ సమస్తం ఎరిగిన దేవుడైన ఆయన దగ్గర కూడా నువ్వు దాస్తున్నావు. తెలియక అడిగాడా? ఎక్కడున్నావు ఆదాము అని అడిగాడు. తెలీదా? దేవునికి తెలియదండి, తెలుసు. ఏమి చెప్తాడు వీడు చూద్దామని.
ఏమి చెప్తాడో చూద్దామని అడిగితే వాడు మొన్న ఈయన అనుకున్నట్టే వాడు చేసేసాడు. కనుక మన జీవితంలో మనము పాపములను ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఆత్మలో కపటము లేనికోకుండా మనం జీవించాలి. తెలుసా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. వాడెవడో తన్నుతాడని, ఎవడో తిడతాడని, ఎవడో ఏదో అనుకుంటాడని నీ జీవితాన్ని నువ్వు వ్యర్థంగా బాగు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు ఎదుటి వాళ్ళు ఎందుకట ఆదాము బాధపడింది దేనికట? కిందండి చదవండి. మహాసమూహమునకు భయపడి జడిసియు అంటే బయటికి చెప్పుకోలేకపోయాడు. దూరం పోవడం అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళటం కాదు, దాన్ని బయట పెట్టుకోలేకపోయాడు. కుమిలిపోతున్నాడు చేసిన తప్పుకి. నీలో నాలో అనేకమైన తప్పుదాలు ఉండొచ్చు, తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. వాటిని అన్నిటినీ ఒప్పుకోకపోతే నువ్వు నేను ధన్యులుగా తీర్చుకోలేము. మన తప్పును మనం సమర్థించుకున్నట్లయితే ఇతరులు వేస్తాం ఒక్కొక్కసారి తప్పు. నేను చేయకపోదును, నా భార్య చేయించింది. నేను చేయకపోదును, నా భర్త చేయించాడు. నేను చేయకపోదును, నా పిల్లలు చేయించారు. నేను చేయకపోదును, నా పరిస్థితులు అలా చేసినాయి. నేను చేయకపోదును, నా ఆశ చేసింది. అనేక కారణాలు చెప్తాం మనం. కానీ కారణాల కంటే ముఖ్యం ఏమిటంటే ఒప్పుకొనుట ముఖ్యమైనది. ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అది యథార్థత అంటారు. ఆ యథార్థతను ఏమంటున్నాడంటే కపటము లేనివాడు అంటున్నాడు, నిర్దోషి అంటున్నాడు. అటువంటి జీవితము మీకు ధన్యకరం అంటే దేవుని ద్వారా ఆశీర్వదింపబడిందండి. ధన్యత అంటే ఏదో ధనం వచ్చిందనో వచ్చి పడిపోయిందని కాదు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడు అవుతావు. అట్టి జీవితము నీకు ఆశీర్వదకరముగా ఉంటుంది. ఇక్కడ లేకపోవచ్చు, పరలోకమందు నీకు సిద్ధమై ఉన్నది. పరలోకములో నీకు నాకు సిద్ధపరిచాడు ఆ ధన్య జీవితాన్ని. అటువంటి దాన్ని ఎరిగి మనం బ్రతకాలి. అటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. మనకందరికీ తెలుసు, ఇది లెంటీ డేస్ లో మనము మరి యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు, మరి 7 మాటల్ని ముఖ్యమైన మాటలుగా ఎంచుకొని మరి క్రైస్తవ సమాజం వాటిని ఈ లెంటీ డేస్ లో ధ్యానం చేస్తూ ఉంటుంది. కనుక మనం కూడా కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. గత వారం ఒక విషయాన్ని ధ్యానం చేశాం. మీ అందరికీ తెలుసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని జ్ఞానం చేశాం. కనుక క్షమించేది ఎప్పుడు అనంటే నీవు తప్పును ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు క్షమిస్తాడు దేవుడు అంటే నీ దోషములను ఆయన ఎదర పెట్టినప్పుడు. నీ యొక్క కపట జీవితాన్ని దేవుని దగ్గర వేషధారినిగా జీవించుకోకుండా, వేషధారినిగా నువ్వు బతక్కోకుండా, వేషకరమైనటువంటి జీవితం కదండి, వేషధారణ జీవితమే. కనుక వేశ్యను క్షమించాడు దేవుడు. ఆమె వేశ్య. రాహాబు ఎవరు? వేశ్య. ఆ వేశ్యను క్షమించి కుటుంబానికి రక్షణ ఇచ్చి యేసు ప్రభు జన్మకు కారకురాలైంది ఆమె. కానీ నిన్ను నన్ను వేషధారణ జీవితం వద్దు మనకి. వేషధారణను దేవుడు క్షమించడు. నువ్వు ఏ విధంగా కపటాలను దాచుకుంటున్నావో, కప్పుకుంటున్నావో, మరి నీవు సిగ్గుపడి నీ ఎదుట దేవుని ఎదుటకు రాకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోకుంటున్నావో అది వేషధారణ జీవితం వస్తుంది. దేవుడు క్షమించాడండి. అసహించుకుంటాడు. ఏం చేస్తాడండి? అసహించుకుంటాడు దేవుడు. అసహించుకున్న దాన్ని ఎవడు దాని వంక చూడండి. ఏదన్నా వెళ్తుంటే దారిలో మనకి ఏదన్నా అసహించుకున్నది కనపడ్డది అనుకో, రెండోసారి దానంక, మూడోసారి దానంక చూస్తుంటామా? చెప్పండి మీరు. ఏం చేస్తాం మనం? ఒక్కసారి చూసి ఇది చెడ్డది అనుకున్నప్పుడు నీ మనసులో వెంటనే తల తిప్పుకుంటాం. దేవుడు కూడా అదే చేస్తాడు. నీ వేషధారణ జీవితాన్ని అసహించుకున్నట్లయితే నీ వైపు కూడా తొంగి చూడడు. ఈ లోకంలో మనము మర్మముగా జీవించడానికో, కపట జీవితం జీవించడానికో, దోషులుగా జీవించడానికో, అతిక్రమాలని కలిగి జీవించడానికో యేసు ప్రభు కల్వరి సిలువలో త్యాగం అవ్వలేదండి. నిన్ను నిర్దోషినిగా,
నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది గమనించాలి మనం. ఎన్ని రోజుల నుంచి నేను చర్చకు వస్తున్నానండి, ఎంత ప్రార్థన చేస్తానండి, ఎంత బైబిల్ చేస్తానండి, ఎన్ని దినాలు బోధించానండి, నేను ఎన్ని కష్టాలు పడ్డానండి. ఇవన్నీ అవసరం లేదు ధన్యతకి. నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందావా? నువ్వు ధన్యుడిగా తీర్చబడతావు, దేవుని ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు. అటువంటి వ్యక్తి, మరి ఒక వ్యక్తి ఉన్నాడు యేసు ప్రభు వారు పక్కనే. మరి ఆనాడు యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పొరుండబెట్టారండి? పశువుల పాకలో పసుండబెట్టారు. ఆయనని సిలువ వేసినప్పుడు పశువు లాంటి ఇద్దరు మనుషుల మధ్యన ఆయన్ని సిలువ వేశారు. అక్కడేమో పశువుల పాకలోనూ పొరుండబెట్టారు, ఇక్కడ కూడా ఇద్దరు పశువు లాంటి వ్యక్తుల మధ్యన, వారు బందిపోటు దొంగలు, క్రూరులు, భయంకరులు, వాళ్ళ మధ్యన ఆయన్ని సిలువ వేశారు. ఇది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళికది. వాళ్ళ దగ్గర ఎందుకంటే ఒక కార్యం ఉన్నది కాబట్టి దేవునికి. మనం మన జీవితంలో కూడా చాలా నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ, శోధన, రోగాలు, బలహీనతలు, సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు ఇది నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని అడుగుతూ ఉండొచ్చేమో. నువ్వు అడుగు, పర్వాలేదు. అది దేవుడు అనుమతిస్తేనే కానీ నీ దగ్గరికి రాదు. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు అది దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో, నీ బ్రతుకులోకి రాదది. దేవుడు ఎందుకు అనుమతించాడంటే నిన్ను నన్ను మార్చడానికి అనుమతించాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని చక్క చేయటానికి ఆయన అనుమతించాడు. దాన్ని స్వీకరించవలసిందే. స్వీకరించక ఆదాములాగా చెట్టు చాటును దోకవలసిన అవసరత నీకు లేదు. చెట్టు చాటునున్నవాడు చెట్టు చాటునే ఉండిపోయాడు. ఈ రోజు వరకు మతము, డినామినేషన్ అనే చెట్టు చాటున క్రైస్తవ్యం జీవిస్తుంది. క్రీస్తు ఎదురకు రాలేకపోయింది, క్రీస్తు వాక్యం ఎదురకు రాలేకపోయింది. నా డినామినేషన్, నా పద్ధతులు, నా క్రమము అని జీవిస్తున్నారు. కానీ యేసు క్రమములో ఎంతమంది జీవిస్తున్నారు? వీళ్ళందరూ కూడా ఎవరండి? అతిక్రమము చేయవారు. మా పద్ధతులు ఎలా ఉంటాయండి? మా క్రమం ఎలా ఉంటాయండి? మరి ప్రభు ఇచ్చిన క్రమం ఏమైంది? ఎవరిది? మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని బోధిస్తున్నారు. ఈ రోజున బోధిస్తున్నారు. వాళ్ళు చేసేది అతిక్రమము కాదా? ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ అతిక్రమంలో ఉన్నావు? దేవుని క్రమము ఒక్కటే. బైబిల్ తప్పితే వేరే క్రమము ఈ భూమి మీద లేదు. అది దేవుని క్రమం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు తిరస్కరించినా, నువ్వు ఏది చేసినా దేవునిది ఒకటే క్రమం. అదే క్రీస్తు మార్గము. ఆ మార్గం తప్పితే ఇంకేమీ మార్గం లేదు. మతాలు అనేకమని ఉండొచ్చు, రోజుకో మతం వస్తుంది, రోజు మది నుండి పుట్టినది మతము. మది అంటే ఏంటండి? మనస్సు. మనస్సులోని పుట్టింది మతం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మతము మనిషిగా జీవించనివ్వట్లేదు. మనిషిని ఒక పశువుగా చేస్తుంది, మనిషిని ఒక మూర్ఖుడిగా చేస్తుంది, ఒక మృగముగా చేస్తుంది. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా, నేను కూడా అటువంటి పద్ధతుల్లో ఉన్నట్లయితే, అతిక్రమంలో ఉన్నట్లయితే ఈ రోజునే మనం సరి చేసుకుందాం. మనం ధన్యులుగా తీర్చబడదాం, దేవుని దీవెనలు పొందుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని దీవింపబడటానికే మనం దేవుని సన్నిధికి వచ్చాం. అది గమనిద్దాం. చూడండి, యేసు ప్రభు వారు పలికినటువంటి రెండవ సిలువలో మాట. మరి ఆయన ఒక్క మాట వరకు మరి చూసుకుందాం. 23:43 లూకాసు వార్త 23:43లో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా
పరదైసులో ఉండు. అది నిశ్చయముగా చెప్తున్నాడట. ఏమంటున్నాడంట? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు కదండి. చాలా మంది అంటున్నారు పరలోకములో అని. అది నేర్చుకోవడానికే దేవుడి దినాన్ని మనకు ఈ మాటను బయట చేశాడు. ప్రతి వ్యక్తి క్రీస్తునందు ఉండి చనిపోయినట్లయితే మొట్టమొదట ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్తాడు? పరదైసుకి వెళ్ళి తర్వాత పరలోకం వెళ్తాడు. తెలుసా? వెళ్ళాడు అట్లా. యేసు ప్రభు కూడా అంతే. ఎవరైనా ఈ భూమి మీద మరి పుట్టిన ప్రతి వాడు చనిపోయినప్పుడు వాడు నీతిమంతుడై అతిక్రమములను దోషము లేకుండా నిర్దోషిగా ఉన్నట్లయితే వాడు నీతిమంతుడిగా బ్రతికి పరిశుద్ధుడిగా బ్రతికి మరణ దినం వరకు క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వాడైతే వాడు క్రీస్తు ప్రవేశించినటువంటి పరదైసుకి ముందు వెళ్తాడు. పరదైసుకి వెళ్ళవలసిందే. అందుకే దొంగతో యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా. ఎందుకంటున్నాడు యేసుప్రభు? వాడు దొంగ కదా, వాడు బందిపోటు దొంగ కదా. దాంట్లో బైబిల్లో రాయబడలేదండి. ఎడమ పక్కన ఉన్న వాడి పేరు నెస్టాస్ అన్నారు. నెస్టాస్ అంటే అది హెబ్రూ పదం, గ్రీకు పదం అండి. గ్రీకు పదం. దానికి అణచబడిన వాడు అని అర్థం. శిలా హృదయుడు అంటారు. శిలా హృదయుడు అంటే తెలుగులో ఏమంటే రాతి బండ లాంటి హృదయం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎంత వాక్యం విన్నా, ఎంత కృప చూపినా, ఎంత కనికరము చూపినా వారి మీద వాళ్ళ హృదయాలు మాత్రం, చెప్పండి మీరు, వారి హృదయాలు మాత్రం మారవు. వాళ్ళే రాతి హృదయం అంటారు. రాతి హృదయమును దేవుడు క్రీస్తు ద్వారా ఏం చేసుకోవాలి? మాంసము ముద్ద. మాంసం ముద్ద ఏమవుతుందండి? ఏమవుతుంది? ఇలా చూపిస్తున్నాను నేను. స్పందించాలి. ఒక కష్టాన్ని చూసినా, ఒక నష్టాన్ని చూసినా, దేన్ని చూసినా స్పందిస్తుంది. అది లబ్ధబ్ అనకపోతే మన జీవితాలు ఏమవుతాయి? ఆగిపోతాయి. హార్ట్ అటాక్. నీ జీవితం లబ్ధం లేని జీవితం నీది. నీ హృదయం లబ్ధం లేని హృదయం నీది. రాతి హృదయం అన్నాడు దాన్ని, శిలా హృదయం అన్నాడు దాన్ని. ఒక కళాకారుడు శిల ఏ విధంగా చెక్కితే అలాగుంటుందో మన జీవితాలు కూడా, కొంతమంది జీవితాలు మారవు. సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, దేవునిలో ఉన్నానంటారు. సంవత్సరాలు పోతున్నా కానీ, వాళ్ళ మనవరాలను ఎత్తున్నా కానీ వాళ్ళ జీవితాల్లో ఏం రాదు. చెప్పలేకపోతున్నారు మీరు అందరూ. అదే చెప్పాలి, మీరే చెప్పాలి వాక్యం అంతా. మార్పు రాదు, వాళ్ళ బ్రతుకులు మారవు. వాడి పేరు ఏమిటంటే నెస్టాస్ అన్నాడు. అణచివేయబడిన వాడు. లోక స్థితులను బట్టి, లోక పరిస్థితులను బట్టి, లోక సంబంధమైనటువంటి పద్ధతులను బట్టి, వీటన్నిటిని బట్టి మరి అణచవేయబడిన వాడు. యేసుప్రభు వారు చెప్పినప్పుడు విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదల్లో. ఎక్కడమ్మా? ముళ్ళ పొదల్లో పడ్డాయంట కొన్ని విత్తనాలు. ముళ్ళ పొదల్లో పడితే ఏం చేస్తున్నాయంటే అవి మొక్క వచ్చాయి. ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి? అణచివేస్తున్నాయి. ఈ లోక సంబంధమైన స్థితులు నీ జీవితంలో, నా జీవితంలో అణిచివేస్తున్నాయేమో. మనల్ని దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మన పాపాలు ఒప్పుకోలేకుండా, దేవుని దగ్గర యథార్థంగా బతకలేక, పాపానికి పరిహారం పొందలేక, నిర్దోషులుగా ఎంచబడకుండా ఉండటానికి ఈ ఇహలోక స్థితులన్నీ కూడా మనల్ని అణిచివేస్తున్నాయేమో. గమనించుకోండి. అందుకే వాడిని ఏమన్నారంటే నెస్టాస్ అన్నాడు. ఒక మరి రచనాకర్త రాసినటువంటి మాట ఇది, బైబిల్లో లేదండి ఇది. రెండవ వాడు కుడి పక్కన ఉన్నవాడు, ఆడి పేరేంటంటే డిస్మాస్ అంట. రాసుకోండి. డిస్మాస్ అంటే అస్తమించు సూర్యుడిని చూచిన వాడు. ఎవరు ఆ సమయంలో అస్తమించిన సూర్యుడు? చెప్పండి తొందరగా. యేసు ప్రభుని చూసిన వాడు. ఆ సూర్యుని కాంతి
అస్తమించే సమయంలో కూడా ఆయన మీద పడి ఆయన జీవితానికి ఒక ప్రశాంతతను దయచేసింది. చూడండి, ఎవరైనా అస్తమించే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నిల్చోండి ఒకసారి, దాని వంక చూడండి, ఎంత నెమ్మది వస్తుందండి, ఎంత ఆనందం వస్తుందండి. అస్తమించే సూర్యుడిని చూసిన వాడని అర్థం. ఇంకొక మాట చెప్పాలంటే తేజస్సును చూశాడు. ఏమి చూశాడండి? తేజస్సును చూశాడు. అందుకే వాడిని ఏమన్నారంటే బిస్ఫాస్ అన్నారు. గ్రీకు పదం ఇది. గ్రీకు పదములో ఈ పదాల యొక్క అర్థాలు అవి. కనుక వీళ్ళు ఇద్దరు కూడా యేసుప్రభు వారితో సిలువ వేయబడ్డారు. ఇద్దరు కూడా యేసుప్రభును దూషించిన వాళ్ళే. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్య సందర్భంలో ముగ్గురు వ్యక్తుల సంభాషణ ఇది. ఈ సంభాషణలో నిష్కలంకుడు, నిర్దోషి, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు కదండి, వేలాడుతున్నాడు. అది ప్రవచనము నెరవేరినట్లు. SI 53:9 ఏమంటాడండి? SI 53:9 తొందరగా వెళ్ళాలి. 53:9 అతడు మరణమైనప్పుడు సరిపోద్దమ్మా. భక్తిహీనులతో ఆయన్ని సిలువ వేశారు. ఇద్దరు దొంగలు, బందిపోటు దొంగలు, నేరస్తులు కదండి. ఇద్దరు నేరస్తుల మధ్య ఆయనకి సిలువేశారు. అంటే ఏంటి? ఆయన్ను కూడా నేరస్తుడిగా చేశారు. యేసుప్రభు వారు ప్రొద్దుట రాత్రి కూడా ధ్యానం చేశాను కొన్ని మాటలు. అసలు యేసుప్రభు చేసిన నేరం ఏమిటి? ఏమిటండి యేసుప్రభు చేసిన నేరం? ఏ నేరాన్ని వాళ్ళు మోపాలనుకున్నారో ఆ నేరం కాదు, అది అన్యాయపు తీర్పు అయిపోయింది. అది వాళ్ళు నేరాన్ని మోపారంతే. కనుక నేరస్తుల మధ్య ఆయన కూడా నేరస్తుడిగా అన్యాయముగా ఆయన్ని తీర్పు తీర్చి ఆయన సిలువ వేసింది. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆ యొక్క బందిపోటు దొంగలు ఇద్దరు కూడా యేసు ప్రభు విషయంలో వాళ్ళు హేళన చేశారు. ఏమని హేళన చేశారు? మత్తయి సువార్త 27:38 ఒక మాట ఉన్నది చూడండి. 38 నుండి సరిగ్గా చదవండి. తలలూపుచ్చు ఎలా చెప్పండి? మీరు ఎలా చూడండి, నా ముఖాన్ని చూడండి. తలలూపడం అంటే ఏమిటి చెప్పండి? ఇలాగా అంటున్నారు మీరు. అలా కాదు. అయింది ఇది పని, అయిందా? దేవుని కుమారుడు చెప్పాడుగా, దేవాలయాన్ని 3 రోజుల్లో కూలగొట్టి కట్టేస్తానన్నాడు కదా. అలా లూపారంటే ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఒక నీతిమంతుల్ని, ఒక మనిషిని నీతిగా యథార్థంగా బతుకుతుంటే ఈ లోకం ఏం చేస్తారు తెలుసా? తలూపుతుంది, ఎగతాళి చేస్తారు. యేసు ప్రభు కొరకు ఆ ఇద్దరు దొంగలు కూడా ఏమిటి? నువ్వు రక్షకుడని చెప్పావుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు కిందంది, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు రక్షించుకో దేవుని కుమారుడు అయితే. ఎవరి నోటి నుంచి వస్తుందో తెలుసా? దేవుని కుమారుడు అయితే అనే మాట ఎవరి నోటి నుంచి వస్తుందండి? సాతాను నోటి నుంచి వస్తుంది. మొట్టమొదటిగా సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాతిని అన్నింటినీ రొట్లుగా చేసుకుని ఆకలి తీర్చుకో. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, దేవుని దూతలు నిన్ను పట్టుకుని నిన్ను కాపాడుతారు. దేవుని కుమారుడే. సాతాను చేసేటువంటి స్థితి ఆనాడు దొంగల్లో ప్రవేశించి వాళ్ళు కూడా యేసు ప్రభుని అక్కడ ఉన్నవారు ఎగతాళి చేస్తున్నారు, రాను వారు మరి ఆ యొక్క భటులు, ఆ యొక్క మరి శతాధిపతులు వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. దారి పోయేవాళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు.
దాంట్లో ఈ ఇద్దరు పక్కన ఉన్న దొంగలు కూడా ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన ఒక ప్రార్థన చేశాడు. మనందరికీ తెలుసు. ఆయన ఓ ప్రార్థన ఏమని చేశాడు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అని ప్రార్థన చేశారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దొంగ, బందిపోటు దొంగ. మరి ఆయనకు ఈనాడు మన జీవితంలో మనము మరి రక్షణ లేకపోతే పరలోకం లేదు, బాప్తిసం లేకపోతే పరలోకం లేదు. మరి ఆ దొంగతో యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు ఈ మాట? ఆత్మీయంగా మనం ధ్యానం చేద్దాం. ఎందుకు యేసు ప్రభు వారు చెప్పారు కదా? వెంటనే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. తండ్రి, వీరేం చేస్తున్నారో కనుక వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పారో వెంటనే వాడి హృదయము, వాడి రాతి హృదయం ఏమైపోయిందండి? పగిలిపోయింది, పగిలిపోయింది. రాతి హృదయం పగిలిపోయింది. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చూడండి, మత్తయి సువార్త 5:44 కుమారులైనట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కూడా అదే చేశాడు. ఎవరైతే ఆయన కొరకు హేళన చేస్తున్నారో, ఎవరైతే ఆయన్ని అసహించుకుంటున్నారో, ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారో, ఎవరైతే ఆయన తల పట్టుకుని పీకారో, ఎవరైతే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే ఆయన్ని పక్కలో పొడిచారో, ఎవరైతే ఆయన ఈపులు కొరడాలతో దున్నారో, ఎవరైతే ఆయనను రాజని ఎగతాళి చేసి రెల్లును ఆయన చేతికిచ్చారో, వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్న ప్రభు. మరి ఆయనకు కుమారుడిగా, కుమార్తెగా నువ్వు నేను ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏం చేయాలండి? ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. ప్రేమించడం అంటే క్షమించడం అండి. నిన్ను ఎవరైనా ఏమని అన్నట్లయితే, ఎవరైనా తిట్టినట్లయితే, నిన్ను దూషించినట్లయితే, నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు సంతోషించమన్నాడు 5:11 మత్తయి 5:11 సంతోషించుడి, అతిశయించుడి అన్నాడు. సంతోషించి ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత నీకున్నది. కనుక ప్రభు అదే ప్రార్థన చేశారు. ఆయన చెప్పడమే కాదు, దానికి పోయిన వారు కూడా ఎగతాళి చేస్తుంటే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేశారు. కనుక ప్రియులారా, ఆ మాట లేఖనాల్లో 700 సంవత్సరాలకి పూర్వమే 700 సంవత్సరాలకు పూర్వమే ఆ మాట రాయబడి ఉంది లేఖనంలో. 53వ కీర్తన 2వ వచనం, 53:12 క్షమించండి, 53:12 యెషయా గ్రంథం. కొల్ల సొమ్మును విభాగించుకొనును, తిరుగుబాటు చేసిన వారి నిమిత్తము విజ్ఞాపన చేసెను. వారి కొరకు ఎవరైతే ఆయన్ని దూషించారో, హింసించారో, ఆయన కొట్టారో, ఆయన మీద చెడ్డ మాటలు పలికారో, వారందరి నిమిత్తం ఏం చేశాడు ఆయన? విజ్ఞాపన చేశాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? అది మనం నేర్చుకోవడం కాదు, ఏదో పలికేయటం చెప్పేయటం కాదు. ఇది మన జీవితాల్లో అన్వయింపజేసుకోవాలి. ఎన్నిసార్లు క్షమించాలయా? నేను ఇంతకుముందు 10 సార్లు చెప్పాను బ్రదర్, ఆయన వినలేదు. నేను లాస్ట్కి నిర్ణయానికి వచ్చేసాను అని నీ మనసులో, నా మనసులో అనుకుంటున్నామేమో మనం. కానీ యేసు ప్రభు ఎన్నిసార్లు అన్నాడండి?
77 సార్లు క్షమించమన్నాడు. క్షమించాలి. క్షమాపణ అనేది ప్రభు ఇచ్చే కృప. ఆయన తప్పితే ఎవరు ఈ లోకంలో, ఏ బోధ కూడా, ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో క్షమించే గుణము లేని వాళ్ళు అందరూ కూడా. అందరి గురించి మనం మాట్లాడుకోవసరం లేదు, ప్రభు గురించి మాట్లాడుకుందాం. ఆయన క్షమాపణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని కలిగి ఉన్నానని నువ్వు చెప్పుకుని ఆ దేవునికి బిడ్డలుగా, కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఎవరిని క్షమించాలి? మన పిల్లలనా? మన భర్తనా? చెప్పండి. మన బంధువులనా? మన తల్లిదండ్రులనా? ఎవరిని క్షమించాలి? శత్రువులను క్షమించాలి. శత్రువులు ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? శత్రువులు ఏం చేస్తారు? చెప్పలేకపోతున్నారు. హాని చేస్తారు, ప్రాణం తీయాలని చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాణాన్ని తీయటానికి చూస్తారు. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే ఆయన విజ్ఞాపన చేశాడో వెంటనే ఆ యొక్క కుడి వైపున ఉన్నటువంటి దొంగ యొక్క, ఆయన పేరేం పేరండి? ఇస్మాత్ అనేవాడి దొంగ హృదయం ఏమైపోయిందండి? పగిలిపోయింది. వెంటనే 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 వాడు ఏమన్నాడు తెలుసా? మనకైతే ఇది న్యాయమే. పక్కన అంటున్నాడు, వాడు ఇంకా దూషిస్తున్నాడు. అరే దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదయ్యా నువ్వు, నీ పరిస్థితి కూడా నా పరిస్థితేనా? నువ్వు నేరస్తుడువేనా? నువ్వు నాకులాగా నేరస్తుడువేనా? నీ దగ్గర ఏ శక్తి లేదా? దేవుడు నీకు కనికరం చూపలేడా కదా? మొన్న ఒకడు అన్నాడు, ఏం పర్వాలేదు నేను చెప్పినా, నాకేం భయలేదు అన్నాడు. వాడు ఏమని? 3 మేకులు పీక్కోలేడా అని. ఆయన వేయబడ్డది, మేకులు వేయబడ్డది పీక్కోటానికి కాదు, ఆయన శక్తిహీనుడని కాదు, ఆయన బలహీనుడని కాదు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన సమర్థాన్ని నీకు నాకు దారబోయటానికే. ఆయన శక్తిహీనుడిగా చేయబడ్డాడు, ఆయన బలహీనుడిగా చేయబడ్డాడు. వెంటనే ఆత్మలో కపటముతో జీవిస్తున్నటువంటి ఆ యొక్క మొదటి దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ హృదయం ఏమైపోయింది? పగిలిపోయింది. వెంటనే వాడి పక్కవాడితో అంటున్నాడు ఆయన, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, ఇది అన్యాయం కాదు. మనం బందిపోటు దొంగలము, దేవునికి దాక్కుంటున్నాము, మన అపరాధాలు మన మనసులోనే పెట్టుకుంటున్నాము, దేవుని దగ్గర ఇవ్వలేకపోతున్నాము, దేవుని దగ్గర చెప్పుకోలేకపోతున్నాము, మనకు పాపానికి విముక్తి లేదు, పాపులుగానే బతుకుతున్నాం మనం. మనకి ఇది తగును. సరిపోద్దమ్మా. ఏ తప్పిదమును చేయలేదు. గ్రహించాలి. యేసు ప్రభు, నువ్వు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? యేసు ప్రభు నిర్దోషి, ఏ పాపమును లేనివాడు, ఏ కపటమును లేనివాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనానో చాటగలడని చెప్పిన వ్యక్తి ఆయన ఒక్కడే ఈ భూప్రపంచం మీద. అలాంటి పరిశుద్ధుని గురించి తెలుసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు అన్యాయమైన తీర్పు నాకైతే తగునిది, నేను బందిపోటు దొంగను, నాలో పాపం ఉన్నది, కానీ ఆయన యందు ఏ కపటము లేదు. ఆయన తోటి ఏమంటున్నాడు? పక్కవాడితో ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవునికి భయపడవా? ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే దేవునికి భయపడాలి. మనము చేస్తున్నటువంటి క్రియలు, మన అతిక్రమ క్రియలు, మన దోష క్రియలు బట్టి
మనం దేవుని దగ్గర భయపడి ఒప్పుకోవాలండి. నువ్వు అనుకోవచ్చు ఈ రోజు గడిచిపోతుంది, ఈ రోజు వెళ్ళిపోతుంది, నా జీవితం ఎవరికి వెళ్ళిపోతుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ తప్పకుండా నీ జీవితం, నా జీవితం క్రీస్తు న్యాయం తీర్పు ఎదుట ఒక రోజు నిలబడవలసిన సమయం వస్తుంది. దొంగ అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? ఇదైతే మనకు తగును. ఆయన ఏ దోషమును ఏ తప్పిదమును లేనివాడు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడమ్మా కింద? ఈ మాట మనకు కావాలి, ఈ మాటే మనకు కావాలి. ఏమన్నాడండి ఆయన? ఇంతవరకు కూడా ప్రభువా దేవా అన్నారు, కానీ దేవా అన్నారు, ప్రభువా అన్నాడు, నాదా అన్నారు, కానీ చాలా మంది అన్నారు, కానీ యేసు అని ఒక్కడే అన్నాడు. అడొక్కడు ఎవరో దొంగ మాత్రం. ఇంకొకడు అన్నాడు, ఎవడన్నాడు చెప్పగలరా? సాతానుడు అన్నాడండి, యేసు నీకు మాతో ఏమి పని? అదండి యేసును గుర్తించినది ఒక సాతాను గుర్తించింది, ఒక దొంగ యేసును గుర్తించాడు. కానీ ఎవరు గుర్తించట్లేదు? ఈ దొంగలు ఉంటారు చూసారు కొంతమంది. మీరు మంచివాళ్ళే, కొంతమంది దొంగోళ్ళు ఉంటారు, కనపడరు బయటికి. ఆ దొంగలు గుర్తించలేదు యేసు ప్రభుని ఈ రోజు వరకు కూడా. ఈ రోజు వరకు దొంగ జీవితం జీవిస్తారు. వాళ్ళని సరి చేసుకుని ఆదాములాగా అంటా ఉంటారు, నేను ఎలా చేశానో తెలుసా, నువ్వు నాకు ఇచ్చావు చూసావు ఆడవే, అది చెప్తే అది తెచ్చిస్తేనే తిన్నాను, లేకపోతే నేను తింటారా? సాకులు చెప్పేవాడు అనేక మంది ఉన్నారు. ఆయన యేసు అని గుర్తించాడు. ఆయన నోటితో ఒప్పుకున్నాడు. ఎందుకు దొంగ క్షమాపణ దొరికిందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ముఖంలో నుండి ఆయన లేపుదని హృదయమందు విశ్వసించాడు. నోటితో ఒప్పుకోవాలి. ఆయన రక్షకుడని ఒక్క మాటలో చెప్పాలంటే నోటితో ఏం చేయాలి? యేసు అని ఒప్పుకున్నాడు. చాలా మంది ఉండొచ్చు అక్కడ, కానీ వీళ్ళలో మార్పు వచ్చింది. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు. చూడండి, ఒక మంచి మాట అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో. 8:34. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. లేచిన వాడును కూర్చున్న వాడును ఆయనే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. శక్తిమంతుడై ఉన్నాడు అని ఎరిగాడండి. అది ఏమి ఎరిగాడండి వాడు? తప్పకోకుండా నన్ను ఈ సిలువ మీద దింపేస్తానని కాదు. వాడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువా నన్ను ఈ సిలువ మీద దింపే మళ్ళీ దొంగతనాలు వేసుకుంటాను అన్నాడా? ఈరోజు బతికించాయా, నేను మళ్ళీ వెళ్ళి నేను పని చేసుకుని బతుకుతానని అన్నాడా? ఈరోజు నన్ను బతికించాయా, నా పిల్లలతో సంతోషిస్తానన్నాడా? నన్ను బతికించాయా, ఈ లోకంలో కొన్ని దినాలు జీవిస్తానన్నాడా? ఒక్క మాట అన్నాడు. ఇది చాలా గొప్ప. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. ఈయన రక్షకుడు అయ్యాడు.
ఆయన రక్షకుడని ఎరుగును. ఆయనకు ఒక రాజ్యం దేవుడు ఇచ్చేదని తెలుసు. ఆ రాజ్యంలో సుఖము, సంతోషము, ఆకలి దప్పులు ఉండవు. ఏది కష్టము, నష్టము, బాధ ఏమి ఉండదు. అది దొంగ గ్రహించాడు. మరి నీవు నేను గ్రహించగలుగుతున్నావు. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? ప్రియ సహోదరుడా, ఆయన రాజ్యానికి వారసత్వం మనం కోరుకుంటున్నామా? ఆ దొంగ అన్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని కుమారుడు అని, ఈ లోకానికి రావాల్సిన మెస్సయ్య అని నేను ఎరుగుదును అని వాడు చెప్పాడు. అంటే వాడు ఎంత కరిగిపోయింది వాడి నుండి. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఎన్ని దినాల నుంచి చూస్తున్నా, ఎన్ని దినాల నుంచి వాక్యము మాట వినపడుతుంది. గల్తీ పత్రికలో పౌలు గారు గల్తీ పత్రిక రాసినప్పుడు మాట రాస్తాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ గలతీయులారా, మిమ్మలను ఎవడు భ్రమ పెట్టామో, యేసుప్రభు దేవుడు అంటున్నాడు ఆదాముతో, రే నువ్వు దిగంబరం అని చెప్పిన వాడు ఎవడు? నువ్వు నీతిని కోల్పోయావని, దేవుని మాటను కోల్పోయావని, దేవుని ఆజ్ఞను తిరస్కరించావని నీకు చెప్పిన వాడు ఎవడు? అంతవరకు దేవునితో సహవాసం చేశాడు, దేవునితో తిరిగాడు, తోటలో దేవునితో ఆనందంగా గడిపాడు. దేవుడు చేయొద్దన్న పని, దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన తప్పుని తెలుసుకుని చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు? ఈ రోజున మనల్ని ఎవరు భ్రమ పెడుతున్నాడు? ఎవరు మనల్ని భ్రమ పెట్టి మనల్ని ఈ లోకంలో దేవుని కృపకు పాత్రులు కాకుండా చేస్తున్నాడు, దేవునికి విరోధంగా చేస్తున్నాడు. దేవునికి విరోధులని మీరు అన్నారంటే ఏంటంటే, నేను విరోధులమా? మా దగ్గర బైబిల్ ఉంది, మేము రక్షణ పొందాం అనుకుంటున్నారా? లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకంతో స్నేహం చేసుకుంటే ఎవరికి వైరము? దేవునికి వైరము. మనం లోక స్నేహంలో పడిపోతున్నాం, లోకంలో ఉన్న వాటి ఎందుకు మనసు పెడుతున్నాం. వాడు కూడా లోకంలో ఉన్నటి ఎందు మనస్సు పెట్టి ఎంతో దొంగతనం వేసి బందిపోటు దొంగలుగా, బందిపోటు దొంగ అంటే ఏంటో తెలుసా అండి? బందిపోటు దొంగ అంటే ఏంటంటే, కాసి చంపి వాడి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకునేవాడు బందిపోటు దొంగ, నరహంతకుడు. వాడికి ఏమాత్రమును శాంత లేదు రక్షణ పొందటానికి, పరవయసుకు చేరటానికి ఏ హక్కు పోలేదు వాడు. అటువంటి వాడికి కూడా దేవుడు కనికరం కలిగిన హృదయం దయచేశాడు. అంటున్నాడు, యేసు నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఈ లోకంలో బతకాలని నాకు ఆశ లేదు. బతికిన కాలం దొంగగా బతికాను, బతికిన కాలం దుర్మార్గుడిగా బతికాను, బతికిన కాలం అంతా నీకు దూరంగా జీవించాను, నిన్ను ఎరగగా బతికాను. అయ్యా నేను ఇప్పుడు ఎరిగాను నిన్ను. శిలువ మీద నీ వేలాడుతుంటే నేను చదవండి గల్తీ పత్రిక 1వ అధ్యాయం. సరిగ్గా చదవండి, అందరు కనపడాలి. అది చూడండి బైబిల్లో. శిలువ వేయబడినట్టుగా యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? అడుగుతున్నాడు ఆయన. యేసు ప్రభు శిలువ వేయబడ్డది నీ కొరకు, నా కొరకు. నీ పాపాలు, నీ అతిక్రమాలు, నా అతిక్రమాలు పరిహారము పొందటానికి ఆయన కల్వరి శిలువలో కలిగాడు. దొంగ ఎరిగాడు, దొంగ తెలుసుకున్నాడు, నేను క్షమించమని అడిగాడు. కనుక ఆయన హృదయంలో నమ్మకం ఉన్నాడు. వాడు నమ్మాడు యేసు ప్రభు. మూడవది ఏమంటున్నాడంటే, పేతురు అంటున్నట్టు ఒక మంచి మాట, పేతురు ఒక మంచి మాట అంటారు.
మత్తయి వార్త క్షమించండి, మత్తయి వార్త 16 యేసు ప్రభువుని ఎరిగిన వాడు నేనెవరిని అని అడిగితే, దానికంట ముందు చదువమ్మా, దానికంట ముందు 2. మీరైతే మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారు వారిని శిష్యులను అడిగాడు ఆ రోజుని. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను ఎరుగుతున్నా. సజీవుడవు నీవు, నీకు మరణము లేదు, నువ్వు ఉన్నవాడవు. ఆయన సజీవుడు. మగ్ధలేని మరియా ఎక్కడ ఎదుగుతుంది? ఆయన్ని సమాధిలో ఎదుగుతుంది. దూత వచ్చేమైంది, ఏమి చెప్పింది? సజీవున వాణిని మీరు మృతులలో ఎలాగ వెతుకుచున్నారు? మనం యేసు ప్రభు చనిపోలేదు, యేసు ప్రభు చనిపోలేదు అని చెప్పాడు మత్తయి వార్తలో. యుగ సమాప్తి వరకు మీతో నేను సదాకాలం మీతో ఉన్నాను. ఈ రాజ్యం ఎవరిది? ఈ రాజ్యం ఎవరిది? ఏ రాజ్యం అండి? ఈ రాజ్యం ఎవరిది? యేసు ప్రభువుది. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నారు. ఆయనకు భయపడాలి. ఆ పక్క దొంగతో అదే అంటున్నాడు ఈ దొంగ, నీవు దేవునికి భయపడవా? బందిపోటు దొంగ, అనేక మందిని హత్య చేసావు, అనేక మందికి దోచుకున్నావు, అనేకల్ని హింసించావు. నువ్వు దేవునికి భయపడవా? వాళ్ళిద్దరూ ఎవరండి? చిన్న మాటలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంటే వాళ్ళిద్దరూ ఎవరండి? వాళ్ళు కూడా అబ్రహాము కుమారులే. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే. పేరుకు బందిపోటు దొంగలే కానీ వాళ్ళు కూడా ఎవరో ఇశ్రాయేలీలే. అంటే ఇశ్రాయేలీలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకంటే నన్ను ఇశ్రాయేలు అని తొందరగా చెప్పాలమ్మా. మంచిగా చదివిన వాళ్ళు మీరు అందరూ బైబిల్ చెప్పలే. అద్ది 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 సున్నతి పొందిన వాడు ఆడేను. ఆడికి సున్నతి, మనకు బాప్తీసం. మనం మంచోడే, మనం మంచోడే, ఆడి మంచోడే, మనం మంచోడమే. ఆడుకున్న బుద్ధిలే మనకు కూడా ఉండొచ్చు. నేను అన్నగనుకో ఉండొచ్చు. కానీ వాడు భయపడట్లేదు దేవునికి భయపడకపోతే పక్కోడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? సహోదరి సహోదరి, జీవితంలో ఏమి చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఎలాగ నడుస్తున్నావో, ఏమై ఉన్నావో అది సమస్తము దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడికి భయపడి వాడు భయపడ్డాడు. అయ్యా నిజమే, నేను నేరస్తుడిని, నేను దొంగనే, నేను బందిపోటు దొంగనే. నా హృదయంలో ఇంతకాలము పాపము దాచుకొని అతిక్రమము చేసి నేను నీ ఎదుట ఒప్పుకోలేకపోతున్నానయ్యా. ఈ రోజున నీ యొక్క కనికరము కలిగిన మనస్సును చూసి నువ్వు చేసిన ప్రార్థన విని నా హృదయం కలిగి నేను ఈ రోజున నీ రక్షణ కోరుకుంటున్నానయ్యా. యేసు నన్ను రక్షించు, నన్ను బ్రతికించాను అనలేదు ఆయన. నీ రాజ్యంలో వచ్చినప్పుడు అన్ని జ్ఞాపకం చేసుకోమని. సహోదరి సహోదరుడా, ఈరోజు బతికినాం, రేపు బతకొచ్చు, ఎల్లుండి బతకొచ్చు, లేకపోతే ఒక గంట తర్వాత బతకపోవచ్చు. కానీ మనం ఆ దొంగ లాంటి మారు మనసు స్థితి కలిగి ఉన్నాము. దేవునికి భయపడేవాడు, యేసును రక్షకుడిగా ఎరిగినవాడు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని ఎరిగినవాడు, ఆయన రాజ్యంతో వస్తాడని తెలుసు, ఆయన పరిపాలన చేస్తాడని తెలుసు, ఆయనే మెస్సయ్య అని ఎరుగును. మరి నీ జీవితంలో, నా జీవితంలో వాటి స్థితి ఎరిగి ఉన్నామా? ఈ దొంగ ద్వారా ఈ మాటను ప్రతి సంవత్సరము ధ్యానం చేస్తున్నాం. మనం మన జీవితంలో ఏ మేలు పొందుతున్నాం? మనం
మారాలి మన జీవితం, మన బ్రతుకులు మారాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి, మన స్థితిగతులు మార్చుకోవాలి. ఆ దొంగ మారినట్లుగా మన జీవితాన్ని, ఆ బందిపోని జీవితాన్ని, ఆ యొక్క కపట జీవితాన్ని విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టకపోతే నిష్ప్రయోజనం మన జీవితం. కొత్తలోని చెదలు పుట్టినా గిట్టినా ఫలమేమి, విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు. ఎన్ని పుడుతున్నాయో ఎన్నో పడుతున్నాయి. నువ్వు పుట్టినా నేను పుట్టినా ప్రయోజనం లేదు. పుట్టడం అంటే భూమి మీద పుట్టడం కాదు, ఏంటంటే క్రీస్తులో పుట్టడం. ఎంతమంది క్రీస్తులో బాప్తిసం పొంది ఈనాడు క్రీస్తు కృపకు, క్రీస్తు ఆశీర్వాదానికి, క్రీస్తుకు ఆశీర్వాద దీవెనలకు పాత్రలే బ్రతకగలుగుతున్నాం మనం. ఆ నిత్యత్వం మనకు శాశ్వతమని, అది మనకి స్థిరమని నమ్మి ఎంతమంది బతుకుతున్నాం. దాని కొరకు నిరీక్షణ కలిగి ఎంతమంది జీవించగలుగుతున్నాం. గమనిద్దాం ప్రియ సహోదరులారా, ఒక 2 మాటలు ధ్యానం చేసుకున్నాం. చూడండి, ఇస్కరియోతు యోధ అంటున్నాడు మత్తయి సువార్త 27:4, నిరపరాధి రక్తమును అప్పగించి తిని. అప్పటి వరకు యేసుక్రీస్తును 30 వెండి నాణ్యాలకి అమ్మేసినటువంటి ఇస్కరియోతు యోధ యేసుని శిలువ మీద చూశాడు. ఎక్కడ చూశాడండి? ఎక్కడ చూశాడు ఇస్కరియోతు యోధ? శిలువ మీద చూశాడు. మనకు కూడా అదే అడుగుతున్నాడు. యేసుక్రీస్తు శిలువ పెట్టు మీ ఎదర ప్రదర్శింపబడలేదా? మీ ఎదట ప్రదర్శింపబడలేదా అంటున్నాడు. మన ఎదట ప్రదర్శింపబడ వెంటనే అంటున్నాడు, నిరపరాధి రక్తమునకు పాపము చేసిందని ఒప్పుకున్నాడండి ఇస్కరియోతు యోధ. పిలాతు భార్య అంటుంది 27:19 మత్తయి సువార్త. నీతిమంతుడి జోలికి ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, ఏ కపటము లేనివాడు, ఏ పాపము లేనివాడు. భార్య సాక్ష్యం ఇస్తుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఏమి సాక్ష్యం ఇస్తుంది? నీ మనసు ఏమి మనస్సాక్షి కలిగి ఉంది? దెయ్యం అంటున్నది, ఇందాక చెప్పాను కదా, దెయ్యం అంటుంది. మార్క్స్ వార్త 1:24 దెయ్యం ఏమంటుందండి? 1:24 దెయ్యం అంటుంది, యేసు రక్షకుడా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడా, పాపలను రక్షించడానికి వచ్చినవాడా, దౌర్భాగ్యుడనైన నన్ను, నేను నరకయోగ్యుడినయ్యా, అసలు నా జోలికి ఎందుకు వస్తున్నావా? నాది ఎలాగ కేటాయించుకున్నటువంటి బెత్తే. సాతాను బెత్త అంటే నరకం, ఆడి బెత్త. అగ్ని ఆరదు, ఆడి జీవితం అంతే. డిజర్వ్ పెడతాడికి. ఆడు అంటున్నాడు యేసు ప్రభు వారిని, యేసు మాతో నీకు ఏమి పని, మా జోలికి రావద్దు, మాకు ఎట్లాగా ఫిక్స్ అయిపోయింది అది. కానీ కొంతమంది ఉంటారు, దెయ్యాలు కాకుండా మానవులై దెయ్యాలు అయ్యేవాడు కొంతమంది ఉంటారండి. ఉండరంటారా? ఒప్పుకోండి, ఉండరంటారా? మనిషిలాగే బతికి దెయ్యాలాగా జీవించేవాడు కొంతమంది ఉండరా? అయ్యా నీతో నా జైలు పని అయ్యా, నా బతికేదో బతకని, నా కష్టం ఏదో కడని, నా జీవితం ఏదో నన్ను నిలబెట్టుకొని, నా కోరికలు ఏదో తీర్చుకొని, ఇవన్నీ ఎవరివేవి? ఎవరి లక్షణాలు? యోహాను సువార్త 8:44 ఎవరి లక్షణాలు? ఎవరి లక్షణాలండి? ఏం చదవండి ఒకసారి. దురాశ ఉంటుందంటే ఆడికి. ఏం ఆశ అండి అదే? దురాశ. దురాశకి దేవునికి ఆ నిత్యత్వ వాస ఎక్కడిది? నాతో పని ఉంది అంటున్నాడు. అందుకే తర్వాత నరహంతకుడు, బందిపోటు దొంగ ఎలాగ అంతకుడు, అలాగే అంతకుడిగా స్టాండర్డ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో.
ఇతరుల మనసులో పొంగలు కడతారు. భార్య భర్తని, భర్త భార్యను పొంగబడతారు. వీళ్ళు నరహత్య, సహోదరుని దరిద్రుడు అన్నవాడే నరహత్య చేసిన వాడు. భార్యను నరహత్య చేసిన వాళ్ళు, భర్తను నరహత్య చేసిన వాళ్ళు, పిల్లల్ని నరహత్య చేసిన వాళ్ళు, తల్లిదండ్రులు నరహత్య చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన, వాక్యములో నిలిచిన వాడు కాదు. వాక్యము తెలియదు, యేసుక్రీస్తుని ఎరగడవాడు, వాడు బ్రతుకు ఎరగడవాడు. ఏదో కాలంలో జడ్జి తీసుకుపోతున్నాడు. ఏదో జీవితం గాలి కొట్టిన జీవితం అంటారు చూడు. వరద వచ్చినప్పుడు చెత్త గిత్త ప్రతిదీ ఏమవుతుందండి? ఏమవుతుంది? యాకబు మేస్త్రి గారు ఏమవుతుంది? కొట్టుకొచ్చేస్తుంది ఒకటి. ఒక రోజు వస్తుంది వరద, రాకపోదు. అప్పుడు నీ జీవితం నా జీవితం మీద నిలబడతావో లేదో. నిలబడాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 7:24 ఏం చేయాలి? చెప్పేయాలి మీరు నోడుతోనే. బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలిన వాళ్ళమై ఉండాలి. మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. అప్పుడు కదల్చబడదు. ఎంత తుఫాను వచ్చినా, ఎంత వరద వచ్చినా నువ్వు కదల్చబడని నీ జీవితం. స్థిరత్వము కలిగి ఉంటావు. రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. అప్పటి వరకు యేసు ప్రభు వారిని బళ్ళింతో పొడిచాడండి. బళ్ళింతో పొడిచాడు, కొరడాలతో కొట్టించాడు, మేకులు కొట్టించాడు, హింసించాడు, లేపండి అన్నాడు. అనేక హింసలు చేసినటువంటి శతాధిపతి ఏమంటున్నాడు తెలుసా? ఒక్కసారి చూడండి. 23:47 జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా అదేం చేశాడంటే మనం ఆడికంటే దుర్మార్గుడు. ప్రతి దినం ఎత్తనాడు తెలివి. ఒక క్షణం కాదు, ప్రతి సమయంలోనూ యేసుక్రీస్తును నచ్చిస్తున్నాం. మన జీవితం, మన బ్రతుకుని యేసుక్రీస్తును బాధ పెడుతున్నది. ఆ దొంగైన క్షమాపణ పొందాడు, కానీ మన జీవితాలకి క్షమాపణ దొరకట్లేదు. ఏ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఈ దినాన్ని మాట్లాడుతుంది. ఆ దొంగ తన రాజ్యం కొరకు ఆకాంక్ష కలిగి ఉన్నాడు. దేవుని రాజ్యం కొరకు ఆకాంక్ష కలిగి ఉన్నాడు. నిత్యత్వం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి నా జీవితం ఎలాగున్నది? అడిగితే కాదండి ఆయన అడిగాడు. ఆయన యేసు, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. నాతో కూడా నువ్వు పరదైసులో ఉంటావు. నీ బెర్త్ నరకం, నరకం నుంచి నీ బెర్త్ ఎక్కడ రిజర్వ్ అయిపోయింది? పరలోకములు, పరదైసులో రిజర్వ్ అయిపోయింది. గర్త్ అంటే ఏంటో తెలుసా అండి? గర్త్ గర్త్ అంటే చెప్పాలి, చెప్పండి. గర్త్ అంటే బెడ్, మంచం. మంచం చూడండి ఒక మాట. 57 యెషయా గ్రంథం 57:3. 57:3 యెషయా గ్రంథం 57:3. 57 పడుకున్నారా? 57 వారి విశ్రాంతిలో ప్రవేశించి వాళ్ళకి భర్తను జరిగిపోయింది.
దొంగకు బెత్త రిజర్వ్ అయిపోయింది, మరి నీకు నాకు రిజర్వ్ అయిందా బెత్త? ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? పడకల మీద పండుకొని విశ్రాంతి పొందుచున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దొంగ రిజర్వ్ చేసుకున్నాడండి. మరి ఈ దొంగలు రిజర్వ్ చేసుకుంటున్నారా? లోకంలో నటిస్తున్నారు, చూసావా? మేము క్రీస్తుని ఎరుగుదుము, మేము క్రైస్తవులము, దేవుని పిల్లలము, దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళము అని బ్రతుకుతున్న వాళ్ళు. మరి బ్రతక రిజర్వ్ అయిందా? వాడికి రిజర్వ్ అయిపోయింది. యేసుప్రభు చెప్పాడు, నీవు నాతో పరదైస్సులో ఉంది. కుష్ఠరోగంతో బాధపడుతూ గోక్కుంటున్నాడు. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రము లేదు. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? లాజరు. వాడికి కూడా బెర్త రిజర్వ్ అయిపోయింది. వాడు చనిపోయినప్పుడు వెంటనే వెళ్ళాడు. అక్కడ ఏం చేసుకున్నాడు? విశ్రాంతి పొందుతున్నాడు. ఈ లోకంలో తిండి లేకపోవచ్చండి, ఈ లోకంలో బట్ట లేకపోవచ్చండి, ఈ లోకంలో నీ శరీరం ఆరోగ్యవంతంగా ఉండకపోవచ్చండి, నీ శరీరం కుమిలిపోవచ్చండి, పురుగులతో పట్టి ఉండొచ్చండి. కానీ నీ బెర్త రిజర్వ్ అయిందా? ఆ దొంగ రిజర్వ్ చేసుకున్నాడు. ఆ దొంగ బెర్త రిజర్వ్ చేసుకున్నాడు. యేసు ప్రభు రిజర్వేషన్ టికెట్ ఇచ్చేశాడు. నీవు నేడు నాతో పరదైసులో ఉండువు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దినాన్ని మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఆ దొంగ లాంటి జీవితం అండి మరొక ధన్యకరమైన జీవితానికి వచ్చేసి యేసు ప్రభు యొక్క క్షమాపణ పొందాడు, పాప ప్రాయశ్చిత్తము పొందాడు, నిర్దోషిగా ఎంచబడ్డాడు, ఆత్మలో కపటము లేని వాడిగా ఎంచబడి వాడు నిత్యత్వ వారసత్వానికి మరి ఒక గొప్ప నిరీక్షణ కలిగిన జీవితాన్ని ప్రభు వాడికి దయచేశారు. గమనిద్దాం ఒక రెండు మాటలు నేర్చుకుని ముగించేసుకున్నాం. మత్తయి వార్త 10:32 మాటలు 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు? నేను ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఒప్పుకోవాలండి పాపాలు. శిలువ మీద ఏదోప్పుడు ఎంతో మంది చూస్తుంటే అక్కడ ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించు అని అర్థం. వాడు ఒప్పుకున్నాడు. మరి నీ జీవితం ప్రభు ఎదురు ఒప్పుకుంటున్నావా? కనీసం మనుషులు ఎదురు ఒప్పుకోకపోయినా ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నావా? యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. ఎలాగ ఎత్తును నశింపక పొందినట్లు ఎత్తబడవలెను. ఆయన ఎత్తబడ్డాడు. నీకు కనబడుతుందా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ఎత్తబడ్డాడే. ఆయన సిలువ వేయబడ్డాడు. దొంగ గమనించాడు. ఆ అన్యాయపు తీర్పు ఆయన పొందుతున్నాడు. నా పాపాలు, నా అతిక్రమాలు, నా దోషాల నిమిత్తమే కదా ఆయన సిలువ మీద బలి అయిపోయినాడు అని ఆయన గుర్తెరిగి యేసు నన్ను రక్షించు అని అంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాటలు వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాటలు నీతో పలుకుతున్నావు కానీ మార్పు రావట్లేదే. పలుకుతున్నావు కానీ నీ జీవితంలో మార్పు రావట్లేదే. వింటున్నావు కానీ గ్రహింపుకోకుండా ఉన్నావే.
ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం. ఏ సహోదరి సహోదరు గమనించుకున్నాం, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఒక మాట అంటాం. మత్తయి సువార్త 9:22. చదువు ఆయనను అపహాసించేది, అపహాసము చేసేవాడిగా. అపహాసము దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడనే జీవితం ఎరిగి కూడా నువ్వు అపహాసంగా బ్రతుకుతున్నావా? అపహాసకులు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న నీవు ఆ వాక్యం మీద నమ్మకం ఉంచావా? అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండద్దని ఎందుకు అన్నాడు తెలుసా? క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్షకుడిగా వచ్చినప్పుడు ఆయన్ని ధరించి నీవు విని కూడా నీ జీవితంలో నీ బ్రతుకులో మార్పు రాలేదంటే నువ్వెవరు? అపహాసకులు మేము. ఆయన సిలువని అపహాసం చేస్తున్నాం. ఆయనకు ప్రతి సంవత్సరము సిలువేస్తున్నావు, ప్రతి రోజు సిలువేస్తున్నావు, ప్రతి గడియ సిలువేస్తున్నాం. మన జీవితం మన నడవ ఆ దొంగలాగా నీ జీవితాన్ని మార్చుకోలేదు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఆ పరదేశిని సిద్ధపరిచి ఆయన ఆ దొంగలతో అంటున్న మాట నీతో నాతో అంటానికి ఆయన ఇష్టపడలేదు. కారణం ఏంటంటే నీలో దొంగతత్వం, నాలో దొంగతత్వం కాపాడలేదు. ఇంకా కపట జీవితం మన జీవితాల్లో ఉంటూనే ఉన్నది. మన బ్రతుకుల్లో ఆ కపట జీవితం ఇంకా పోలేదు. కనుక ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ జనాన్ని దొంగను జ్ఞాపకం చేసుకున్నట్లుగా యేసు ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దొంగను గురించి ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఇవ్వడానికి చెప్పుకుంటున్నాడు. ఈ రోజు నేను మార్చుకున్నా. ఆ దొంగ తేరి చూచాడు. సంఖ్యాకాండంలో ఒక మాట ఉన్నది. ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం. సంఖ్యాకాండం 21:9 చదువుకున్నాం. కానీ కాబట్టి మోషే చేయించి ఇప్పుడు ఎవరిని ఎత్తాడు? మనకి మన ఎదుట యేసు క్రీస్తుని ఎత్తాడు. పాపం అనే సర్పము నిన్ను కాటేసినట్లయితే, పాపం అనే సర్పము నిన్ను కాటివేసి నీ జీవితంలో పాప విషము నిండుకున్నట్లయితే ఒక్కసారి యేసు ముఖం వైపు చూడు. ఆయన నీ కొరకు అనుభవిస్తున్న శ్రమలు, ఆయన నీ కొరకు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమ జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నది నీ కొరకే అని గుర్తెరు. కాటు వేసిన ఆ సర్పము, కాటు వేసిన ప్రతి ఆ విష సర్పాలు, ఏమి సర్పాలు విధులేరండి అక్కడ కింద ఉన్నది. ఇంకో మాట దానికి ముందు సంఖ్యాకాండం పాపకరమైన సర్పములు. ఏమి కర్పాలవి? అటువంటి సర్పాలు కాటి వేస్తున్నాయా నీ జీవితాన్ని? దేవునికి అతిక్రమంగా బ్రతకడానికి, దోషులుగా నిర్దోషులుగా పాపులుగా బ్రతకడానికి అవి కాటి వేసి నీ జీవితాన్ని యేసు సిలువను కనపడకోకుండా చేస్తున్నాయా? నిదానించి చూడు. ఇప్పటికైనా ప్రభు సిలువ వైపు ఒక్కసారి చూడు. ఆ దొంగ చూశాడు. యేసు ప్రభుకు రాజ్యం ఉన్నదని తెలుసు, యేసు ప్రభు మెస్సయ్య అని తెలుసు, ఆయన రక్షకులని తెలుసు, ఆయన విమోచించగలడని తెలుసు, ఆయన నిత్యత్వంలో స్థానం ఇవ్వగలడని దొంగ తెలుసుకున్నాడు.
మరి నీవు నేను తెలుసుకున్నామా? తెలుసుకున్నట్లయితే ఒక్కసారి గమనించి ప్రియ సహోదరి సహోదరి, పేరు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు? బ్రతికారు. నీవు నేను బ్రతికే జీవితం కలిగి ఉంటాం, కలకాలము బ్రతుకుతాం. ఇక్కడ పోయి అక్కడ బతుకుతాం, ఇక్కడ పోయిన వెంటనే అక్కడ బ్రతుకుతాం. ప్రవీణ్ పడగాల గారి గురించి ఒక చిన్న స్క్రీన్ తీశారు, వీల్ అంటారు దాన్ని, ఏమో అంటారు, చూసారా లేదా? ఏదో తీశారు. ఆయన ఇలాగ వెళ్ళిపోతున్నాయి, స్వాగతం ఇచ్చాయి, ముద్దెత్తుతున్నాడు, నేను సంతోషిస్తూ వెళ్ళిపోతున్నాను. మన జీవితాలు అయితే అవసరం మనం దొరుకుతుంది అంటారా? కనుక దొరికింది, వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో పరదేశం, నేనే తీసుకెళ్తాను అక్కడికి అంటున్నాడు, నేనే తీసుకెళ్తానంటున్నాడు, నాతో కూడా అంటున్నాడు. అంటే ఏ సహోదరి, నీకు నాకు అటువంటి జీవితం ఉన్నట్లయితే, అటువంటి ధన్యకరమైన జీవితం ఉన్నట్లయితే నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజునే తీర్మానం చేసుకున్నాం, ఒక్క క్షణం ప్రార్థన చేయండి, తలలు వంచండి అన్న. ప్రభువా, ఆ దొంగకి ఇచ్చిన జీవితం నాకు కూడా ఇవ్వయ్యా, ఆ దొంగకి ఇచ్చిన మారు మనసు నాకు కూడా ఇవ్వయ్యా, ఆ దొంగలాగా నాకు కూడా ఆ వ్యక్తి రిజర్వ్ చేయ్యా. అక్కడ విశ్రాంతి పొందుతున్న జీవితం నా జీవితంలో కూడా దయచేయ్యా. నా జీవితంలో దోషాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలకి ప్రాయశ్చిత్తం దయచేయ్యా. నిజంగా నేను బందిపోటు దొంగనేనయ్యా, నేను అంతకుడనయ్యా, నేను అబద్ధికుడనయ్యా, నా పాపాలు నా హృదయంలో దాచుకున్నానయ్యా. ఈరోజు నీ ఎదురు ఒప్పుకుంటున్నానయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాను. మన పాపాలు క్షమించి ఆ దొంగ జీవితాన్ని విడిచి ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఆయన చిత్తముగా ఉన్నాడు. అట్టి జీవన అవసరం ప్రార్థించిన ప్రతి వారికి దేవుడు దయచేయును గాక. ఆమేన్.